బట్టతలతో బాధపడుతున్నారా? ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో 20% డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు మనం టీవీ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనతో పాటు డెర్మటాలజిస్ట్ డాక్టర్ విజయశ్రీ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, రెయినీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఇలాంటి అప్పుడే తామర కూడా వస్తూ ఉంటుంది. ఈ సీజన్ లోనే పర్టికులర్ గా తామర అనేది ఎందుకు వస్తుంది? చర్మాన్ని ఎట్లా రక్షించుకోవాలి ఈ వర్షాకాలంలో? మీరు నన్ను 2 క్వశ్చన్స్ అడిగారు ఒక క్వశ్చన్లో. అదేంటంటే మనకు వర్షాకాలంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఒకటి మన తామర గురించి కూడా అడిగారు. సో వర్షాకాలంలో అంటే మనం ఇన్ ఎనీ సీజన్ మనకు స్కిన్ కేర్ రొటీన్ అనేది ఇంపార్టెంట్. లైక్ ఫేస్ కేర్, హెయిర్ కేర్ అండ్ బాడీ కేర్. సో ఫేస్ కేర్ వచ్చేసి మనము జెంటిల్ క్లెన్సర్తో ఫేస్ వాష్ చేసుకోవడం, అన్లెస్ అంటిల్ మీ స్కిన్ వెరీ ఆయిలీ స్కిన్ అయితే మన సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాషెస్ యూస్ చేయొచ్చు. నార్మల్ డ్రై స్కిన్, నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళైతే జెంటిల్ క్లెన్సర్స్ అంటే సోప్ ఫ్రీ క్లెన్సర్స్ యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఆఫ్టర్ క్లెన్సింగ్ యువర్ ఫేస్ యూ నీడ్ టు డెఫినెట్లీ అప్లై మాయిశ్చరైజర్ అనమాట. సో మాయిశ్చరైజర్ ఆయిలీ స్కిన్ వాళ్ళైతే లైట్ వెయిట్ జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ని, డ్రై స్కిన్ వాళ్ళైతే క్రీమ్ బేస్డ్ కొంచెం థిక్గా ఉండే మాయిశ్చరైజర్స్ని అప్లై చేసుకోవాలి. సో వర్షాకాలమే కదా, మనకి సూర్యుడు కనిపించట్లేదు కదా, సన్ లేనప్పుడు సన్ స్క్రీన్ ఎందుకు వాడాలి అనుకోవద్దు. ఎందుకంటే ఈవెన్ క్లౌడీ టైంలో కూడా, క్లౌడ్స్ ఉన్నప్పుడు కూడా మనకి రేస్ అనేవి మనకి భూమిని రీచ్ అవుతాయి, యూవీ రేస్. సో మనం ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి సన్ ఎఫెక్ట్ అనేది మన మీద పడుతుంది. సో అందుకని వర్షాకాలంలో కూడా ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది యూస్ చేయాలి. సో త్రూ అవుట్ ద ఇయర్ 365 days ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది అప్లై చేయాలి. సో ఈవెన్ ఇఫ్ యూఆర్ ఎట్ హోమ్ కూడా మీరు సన్ స్క్రీన్ అనేది ఒకసారైనా పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఈవినింగ్ కూడా ఫేస్ క్లెన్సింగ్, మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ. సో ఈవెన్ బాడీ విషయానికి వస్తే కూడా, బాడీ అయినా సరే ఫేస్ అయినా సరే హాట్ వాటర్ యూస్ చేయొద్దు ఏ సీజన్లోనే సరే. మనకి వర్షం పడుతూ ఉంది అంటే మనం హాట్ వాటర్తో చేయాలనుకుంటాం. ఇట్స్ లైక్ నార్మల్ టెండెన్సీ. సో హాట్ వాటర్ షవర్స్ని ఎక్కువగా ఎంజాయ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే స్కిన్ బాగా డ్రై అవుతుంది. ఎందుకంటే హాట్ వాటర్తోని మనకు న్యాచురల్ ఆయిల్స్ అనేవి వాష్ అవుట్ అయిపోతాయి. సో హాట్ వాటర్ రీసెంట్గా కొంతమంది పేషెంట్స్ని చూసినప్పుడు 3-4 days నుంచి నాకు నాకు ఇచ్చింగ్ అనిపిస్తుంది, బర్నింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది అన్నప్పుడు వాళ్ళని ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే హాట్ వాటర్ యూస్ చేస్తున్నారా అంటే యూస్ చేస్తున్నాను అనేది. సో మనకి హాట్ వాటర్ ఎక్కువగా యూస్ చేసినప్పుడు, అంటే మనం ఇంతవరకు సమ్మర్లో ఉన్నాము, వీఆర్ నాట్ యూస్ టు యూజువల్గా యూస్ చెయ్యం. అంటే కొంతమంది ఏ సీజన్లోనైనా యూస్ చేస్తారు, బట్ మన వర్షం పడగానే హాట్ వాటర్కి ఎక్కువగా షిఫ్ట్ అయినప్పుడు మనకి ఆ వాటర్ కూడా కొంచెం ఎక్కువ హాట్ వాటర్ని యూస్ చేసినప్పుడు స్కిన్ డ్రై అవుతుంది. సో ఎప్పుడు ల్యూక్వామ్ వాటర్ అంటే గోరువెచ్చగా ఉన్న నీళ్ళని వాడడం మంచిది. తర్వాత స్నానం చేసిన తర్వాత మనకి ఈ సీజన్లో బయట వర్షం వస్తుంటుంది, బట్ ఇంట్లో చూస్తే హ్యూమిడిటీ ఉంటుంది, అంటే మనకు గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన స్కిన్ డ్రై ఉంది అంటే కొంచెం థిక్ మాయిశ్చరైజర్స్ లేదంటే థిన్గా ఉండే లోషన్ ఫార్మ్స్ అప్లై చేసుకోవాలి. ఈవెన్ హెయిర్కి కూడా ల్యూక్వామ్ వాటర్తోనే హెయిర్ వాష్ చేసుకోవడము, తర్వాత నురగ తక్కువగా వచ్చే మైల్డ్ షాంపూస్ని యూస్ చేసుకోవడము, బాడీకి కూడా నురగ తక్కువగా వచ్చే మైల్డ్ సోప్స్ని యూస్ చేసుకోవడము లాంటివి చేయాలి. తర్వాత వచ్చేసి మనకి ఈ వర్షాకాలంలో మనకి ఎప్పుడైనా బయటికి వెళ్తున్నప్పుడు మనం చూస్ చేసుకునే సన్ స్క్రీన్ కూడా మనం వర్షంలో తడవడానికి ఛాన్స్ ఉంది అనుకుంటే వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్ పెట్టుకోవడం అనేది బెటర్. సో తామర విషయం బేసికలీ మెయిన్గా ఈ వర్షాకాలంలో వెదర్ కూల్ అయిన తర్వాత డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలన్నమాట. వాళ్ళు ఖచ్చితంగా మాయిశ్చరైజర్స్ని వాడడం స్టార్ట్ చేయాలి. డిపెండింగ్ అపాన్ దేర్ స్కిన్, వాళ్ళ స్కిన్ ఎక్కువగా డ్రై అవుతుంది అన్నప్పుడు వాళ్ళు మాయిశ్చరైజర్స్ని కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోవడము. మనకు గాలిలో హ్యూమిడిటీ అవన్నీ హ్యూమిడిటీ పెరగడం వల్ల ఈ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకైతే కొంచెం పింపుల్స్ బ్రేక్అవుట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది, డాండ్రఫ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళు కేర్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్ వాడడము, తర్వాత సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాషెస్ వాడడం, ఎస్పెషల్లీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు. డాండ్రఫ్ వచ్చినట్టయితే కిటకొనజోల్ బేస్డ్ షాంపూస్ని వాడడము, ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక తామర విషయానికి వస్తే, మీకు తామర అనేది మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్, అది టీనియా కార్పొరిస్ అంటాం మా లాంగ్వేజ్లో. ఈ తామర అనేది మనకు బేసికలీ ఒక ఫంగస్ వల్ల వస్తుంది. ఈ ఫంగస్ని మనం ఎలా కాంట్రాక్ట్ చేస్తాము అంటే ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ క్లోత్స్కి కానీ, లేకపోతే వాళ్ళు యూజ్ చేసిన వస్తువులను కానీ మనం యూజ్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ క్లోత్స్, అంటువ్యాధి ఎస్పెషల్లీ అందరి క్లోత్స్ కలిపి ఉతికినప్పుడు అలా మనము ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది కాంటాక్ట్ చేస్తామన్నమాట. సో ఈ వర్షాకాలంలో ఎందుకు ఈ ఫంగస్ అనేది కొంచెం ఎక్కువగా పెరుగుతుంది అని అంటే, మనం వర్షాకాలంలో మనకి ఫస్ట్ బట్టలు సరిగ్గా ఆరవు, ఇంకొకటి వచ్చేసి హ్యూమిడిటీ.
తేమ ఉంటుంది, హ్యూమిడిటీగా ఎక్కువ ఉండడం వల్ల కూడా ఫంగస్ ఈజీగా పెరుగుతుంది. తర్వాత మనకి మాయిశ్చర్ ఉంటుంది, హ్యూమిడిటీ ఉంటుంది. ఈ రెండు మనకి ఫంగస్ గ్రో అవ్వడానికి ఎక్కువగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో వీటికి తోడు కొంతమంది మనకి బట్టలు ఆరకపోతే వెట్గా ఉండే ఇన్నర్ వేర్ అలాంటివన్నీ అంటే హడవుల్లో వేసేసుకొని వెళ్ళడం అలాంటివి చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకున్న ఆ కొంచెం ఫంగల్ టెండెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఆ ఫంగస్ అనేది మనకి ఒక మీడియం ఇచ్చినట్టు అవుతుంది అది గ్రో అవ్వడానికి. సో చాలా మంది హిస్టరీలో అలా చెప్తారు, నేను ఒకసారి వెట్ ఇన్నర్ వేర్ అలా యూస్ చేశాను, దాని తర్వాతే వచ్చింది అని చెప్తూ ఉంటారు. సో ఏదేమైనా మనం వెట్ క్లోత్స్ వేర్ చేయకపోవడం బెటర్ అనమాట ఈ వర్షాకాలం. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది మనకు ఒకసారి వచ్చింది అంటే రౌండ్గా మనకి ప్యాచెస్ లాగా ఉంటుంది. చాలా మంది ఈజీగా గుర్తుపడతారు కూడా దాన్ని, ఎస్పెషల్లీ గ్రాయిన్స్లో, అండర్ ఆర్మ్స్లో, లైక్ ఇన్నర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ ఏరియాలో, తర్వాత థైస్ పైన ఇక్కడంతా ఇన్నర్ థైస్లో మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది రౌండ్ ప్యాచెస్ లాగా ఉంటుంది. మనకి స్వెట్టింగ్ వచ్చినప్పుడు విపరీతమైన దురద వస్తుంది. సో ఇలాంటి ప్యాచెస్ చూసిన వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించినట్టయితే మీకు యాంటీ ఫంగల్ క్రీమ్స్, యాంటీ ఫంగల్ టాబ్లెట్స్ ఇవన్నీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు సెల్ఫ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని అంటే మీరు డెఫినెట్గా 2 times స్నానం చేయడము. సో మీరు ప్రాబ్లమ్ ఏరియాస్కి సపరేట్ టవల్, నాన్ ప్రాబ్లమాటిక్ ఏరియాకి సపరేట్ టవల్ యూస్ చేయాలి. ఎందుకంటే ఈ టవల్ని తీసుకొచ్చి వేరే చోట పెట్టినట్టయితే మీరు కంటామినేట్ చేసినట్టు అవుతుంది. ఆ తర్వాత మీ బట్టల్ని ఖచ్చితంగా సపరేట్గా ఉతుక్కోవడము, ఎందుకంటే మీ మళ్ళీ ఇన్ఫెక్షన్ని ఇంట్లో వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉండడానికి. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ డాక్టర్ సలహా మేరకు వాళ్ళు చెప్పినన్ని రోజులు మెడిసిన్స్ని యూస్ చేస్తూ ఉంటే మీకు ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే నేచురల్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా మేడం, ఇంట్లోనే చేసుకునే చిట్కాలు? అంటే బేసికల్లీ ఇదివరకు రోజుల్లో మనకి ఫంగస్ అనేది ఈజీగా తగ్గిపోయేది. నవేడేస్ ఇట్ బికేమ్ వెరీ రెసిస్టెంట్ అనమాట. అంటే మనకి ఇంట్లో తీసుకునే చిట్కాలంటే నేను మెయిన్గా ఈ జాగ్రత్తలే చెప్తాను. బేసికల్లీ మనకు హ్యూమిడిటీ లేకుండా, అంటే బేసికలీ వెట్ క్లోత్స్ యూస్ చేయకుండా ఉండడము, క్లీన్గా మెయింటైన్ చేయడము, ఎట్ ద సేమ్ టైం వెరీ డ్రైగా కూడా ఉంచకూడదు. అంటే ఆ ప్యాచెస్ బాగా డ్రైగా ఉన్నప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే పొట్టులాగా వస్తుంది కదా, అప్పుడు అలాగే వదిలేయకుండా లైట్గా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే డ్రై స్కిన్ వల్ల కూడా మనకి ఇరిటేషన్ అనేది వస్తుంది అనమాట ఆ ఫంగల్ ప్యాచెస్లో. సో అంటే స్పెషల్గా ఇది హోమ్ రెమెడీస్లో ఇది పెట్టుకుంటే పోతుంది అని అయితే చెప్పలేమండి. ఎందుకంటే మనం ఇప్పుడు యాంటీ ఫంగల్ ట్యాబ్లెట్స్ని ఇస్తేనే అది చాలా స్లోగా తగ్గుతుంది నవేడేస్. సో బేసికల్లీ ఏంటంటే ఈ మెయిన్గా క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడమే మెయిన్ ఇంట్లో చేయాల్సిన చిట్కాలండి. తామర అనేది చిన్నపిల్లలకు కూడా అంటుతుంది అంటారు. తామర అనేది చిన్నపిల్లలకు కూడా వస్తుంది. సో ఎవరికైనా సరే ఇప్పుడు పేరెంట్స్కి ఉన్నప్పుడు వాళ్ళ క్లోత్స్ పిల్లల క్లోత్స్ కలిపి ఉతికినప్పుడు కానీ, లేకపోతే పేరెంట్స్కి ఏమైనా ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో ఉన్నప్పుడు ఆ ఏరియాతో పిల్లలు కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు కూడా మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. చిన్నపిల్లల్లో కూడా రావచ్చు. వాళ్ళకు కూడా మనకి యాంటీ ఫంగల్ క్రీమ్స్ అవసరాన్ని బట్టి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి మనం తగ్గించడం జరుగుతుంది. చిన్నపిల్లలకు కూడా స్కిన్ డ్రై అవుతూ ఉంటుంది, వాళ్ళకి ఎట్లా కేర్ తీసుకోవాలంటారు? చిన్నపిల్లల్లో అయినా పెద్దవాళ్ళలో అయినా అది ఒక టెండెన్సీ అండి డ్రై స్కిన్ అనేది. డ్రై స్కిన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ల్యూక్వామ్ వాటర్తోనే బాత్ చేయించడము, క్విక్ బాత్ అండి, 5 to 10 minutes బాత్ అయిపోయేలాగా చూడాలి. అంటే ప్రొలాంగ్డ్ షవర్స్ చేసినప్పుడు కూడా మనకి న్యాచురల్ ఆయిల్ వెళ్ళిపోతుంది. సో బేబీస్కి కూడా ఒక 5-10 minutes స్నానం అయిపోయేలాగా చూసుకోవడము, గోరువెచ్చని నీళ్ళు యూస్ చేయడము, మాయిశ్చరైజింగ్ సోప్స్ వాడడము, స్నానం చేసిన వెంటనే తడిపొడిగా ఉన్నప్పుడే, కొంచెం స్కిన్ తడిపొడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ని ప్రాపర్గా అప్లై చేయడం అనేది చేయాలి. సో అలా చేస్తే మనకి బేసికలీ కవర్డ్ క్లోత్స్, అంటే మనకి వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ చల్లని గాలుల వల్ల కూడా మన స్కిన్ అనేది డ్రై అవుతుంది కాబట్టి ప్రొటెక్టివ్ క్లోతింగ్ అంటే ఫుల్ స్లీవ్డ్ క్లోత్స్ వేసుకుంటే బెటర్ అనమాట. థ్యాంక్ యూ మ్యామ్.